డ్రైవ్ చేస్తావా? ఎందుకు డ్రైవ్ చేస్తావు? ఎక్కడికి వెళ్తున్నాం? సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం, సరేనా? ఇప్పుడైతే మేము ట్యాంక్ బండ్లో ఉన్న బుద్ధ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇవాళ అయితే ట్రాఫిక్ అంత ఎక్కువ లేదు. ఇవాళ వెదర్ కూల్గా ఉంది, అందుకనే మా డాడీ తీసుకెళ్ళాడు బయటికి. అంగో డబుల్ డెక్కర్ బస్. పాపా, డబుల్ డెక్కర్ బస్ చాలా బాగుంది కదా? అవును మమ్మీ, బాగుంది. అసలు యాక్చువల్గా మేము 90s కిడ్స్ అంటే చాలా మందికి తెలుసు. సో అప్పట్లో ఏముండేదంటే 7Z జూ పార్క్ వెళ్ళే వాళ్ళము. దానిలో కింద కొన్ని సీట్లు, పైన కొన్ని సీట్లు ఉండేది. సో అది ఆ బస్సు గ్రీన్ కలర్లో ఉండేది మమ్మీ, చాలా అద్భుతంగా ఉండేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఆల్మోస్ట్ మనము బుద్ధుని దగ్గరికి అయితే వచ్చేసినాం. కాదు మమ్మీ, ఇది ట్యాంక్ బండ్లో ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి ఆ వ్యూ ఎంత బాగుందో చూడు, అక్కడ సన్సెట్ అవుతుంది. మమ్మీ, ఇంకో డబుల్ డెక్కర్ బస్ వస్తుంది చూడండి మమ్మీ ముంగట. సో ట్యాంక్ పాయింట్ మీద కూడా ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. సో ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ అయితే. ఇక్కడ సన్సెట్, అక్కడ వెహికల్స్ కూడా నార్మల్గా అయితే ఎంత ట్రాఫిక్ తక్కువ ఉండదు. ఇప్పుడైతే మస్తు అనిపిస్తుంది మాకు ఇట్లా దీని ట్యాంక్ పాయింట్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటే. యాక్చువల్గా మేమైతే బుద్ధుడిని దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. బుద్ధుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే మనము లుంబిని పార్క్ ఎంట్రీ టికెట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి బోట్లో ట్రావెల్ చేసి, సో అక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్టాచ్యూ దగ్గర వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో మీకు బుద్ధుని దగ్గర యాక్చువల్గా బుద్ధుని స్టాచ్యూ ఎట్లా ఉంటుంది, ఏముంటుందని చూపిస్తాను, మీకు మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనము లుంబిని పార్క్ వరకు అయితే ట్రావెల్ చేయాలి. సో లుంబిని పార్క్ వెళ్ళాలంటే కంపల్సరీ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఏదైతే చెప్పుకుంటామో దాన్ని దాటే వెళ్ళాలి. సో ఇది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాము. ఇక్కడ దీపమాకారం చూస్తున్నారు కదా, సో ఇది ఏంటంటే అమరవీరుల స్తూపం కదా. సో ఇది దాటి ఇక్కడ సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ రైట్ తీసుకోవాలి. సో లుంబిని పార్క్ వెళ్ళి అక్కడ ఎట్లుండో చూపిస్తాను రండి. బుద్ధుని దగ్గరికి వెళ్దాం రండి. చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఈ దీపం. ఇది ఒక మన తెలంగాణ అమరవీరుల గుర్తుగా అయితే ఇది కట్టారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. దీని పక్కకే లుంబిని పార్క్ ఉంటుంది. లుంబిని పార్క్ నుంచి వెళ్ళి మనము ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదే సచివాలయము. సో మా వీడియోస్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు చూస్తే ఒకసారి కమెంట్ చేయండి.
సో మీకు హైదరాబాద్ని ఇంకా అందంగా చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో ముందు బ్లాగ్స్లో అయితే మొత్తం హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎంతకన్నా కావాలి, ఎందుకంటే సపోర్ట్ అనిపిస్తేనే కదా తీయాలి, చూపించాలి, మంచిగా వీడియోస్ చేయాలన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక మోటివేషన్ కూడా మాకు రావట్లేదు. సో ఈ వీడియోకి మేము ఒక 50K లైక్స్ వచ్చినాయి అనుకో, 50K కాదు, ఒక 50 లైక్స్ వచ్చినా మాకు సంతోషమే. ఎందుకంటే ఒక 50 లైక్స్ వచ్చినాయి అనుకో, సో ఒక టార్గెట్ రీచ్ అయినట్టు. సో మీరైతే గబగబా మాకైతే లైక్స్ కొట్టండి. సో మనమైతే లోనిపార్క్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది సచివాలయము, లోనిపార్క్ ఎదురుగానే ఉంటుంది. సో ఎంత అందంగా కనబడుతుంది కదా అక్కడ సూర్యుడు సన్సెట్ అవుతుంటే. మళ్ళీ మనమైతే లోపలికి వెళ్దాం రండి. సో చూస్తున్నారు కదా, ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్స్కి 20 అండ్ చిల్డ్రన్స్కి బిలో 10 years వాళ్ళకి 10 రూపీస్. సో అట్నే ఓపెన్ వేళలో వచ్చేసి 9 AM స్టార్ట్ అవుతుంది అండ్ 9 PM ఎండ్ అవుతుంది. సో చూడండి ఎంత రష్ చూస్తే ఎవర్రా మీరంతా అనిపిస్తుంది కదా. సో ఎక్కడ చూసినా రష్. అదేంటంటే వీకెండ్ కావడం, అలాగే సమ్మర్ హాలిడేస్ కావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అందరికీ. సో చాలా రష్ ఉంది, క్యూ కూడా ఎక్కువ ఉంది టికెట్స్లో. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఇక్కడ QR కోడ్ అయితే పెట్టారు ఫర్ HMDA పేమెంట్స్కి. సో దీని ఆన్లైన్ త్రూ అయితే నేను పే చేసి ఈజీగా అయితే వెళ్ళిపోయాను. సో గుర్తుపెట్టుకోండి, అన్ని స్కానర్స్కి మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో మేమైతే ఇప్పుడు అది అట్లా ఆన్లైన్ తీసుకొని టికెట్ మేమైతే వెళ్ళిపోతున్నాము, ఎంటర్ అయితే అయినాము. సో ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ వచ్చేసి మనము బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మనం ఫస్ట్ బోట్ టికెట్ తీసుకోవాలి. సో బోర్డింగ్ టికెట్ తీసుకొని బోట్లో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళి బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. సో అవి మనం సపరేట్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో, సో గేమ్స్ నేమ్ నాకు తెలియదు బట్ ఉన్నది. ఇక్కడ మన వాటర్ ఫాల్ ఉండేది, సో వాటర్ ఫ్లో ఆపేశారు. సో అలా వెళ్తుంటే మనకు సో ఇలా గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఎంట్రన్స్లో. సో ప్రధాని మనం అయితే ఫస్ట్ టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకున్న తర్వాత బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళొద్దాము. కమాన్ లెట్స్ గో. మీరు చూస్తున్నారు కదా, ఇలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో మనకు కొన్ని షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మనం కావాలంటే కొనుక్కోవచ్చు. సో మనమైతే ఇప్పుడు టికెట్ కౌంటర్కి అయితే దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎదురుగా పాయింట్ ఏవైతే ఇస్తున్నారో అది టికెట్ కౌంటర్ అనుకుంటాను. అటు సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్లో. సో లెఫ్ట్ సైడ్లో వెళ్తేనేమో ఎగ్జిట్, రైట్ సైడ్లో వెళ్తేనేమో సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి ఇంత రైట్ సైడ్లో. సో ఇలా స్ట్రెయిట్ వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మనం వచ్చి ఇక్కడే మనం లెఫ్ట్ సైడ్లో ఎంట్రీ ఫర్ బోట్స్ అనమాట. సో మనం ఫస్ట్ అయితే టికెట్ తీసుకొని ఇక్కడికి వద్దాం రండి. సో ఇదే ఆ టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ డీటెయిల్స్కి వస్తే సో మేమైతే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి అడల్ట్స్కి 100 రూపీస్, మళ్ళీ తర్వాత చిల్డ్రన్స్కి 50 రూపీస్. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. సో నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ మేమైతే చాలామంది అయితే సో క్యాష్ గురించి అడిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా కొంచెం వాళ్ళతో చెప్పాను. సో ఓన్లీ క్యాష్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ అయింది అని చెప్తే కూడా వాళ్ళు మేమేం చేయలేము సార్ అని చెప్పారు. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళవి, మన బదులు మనవి. సో మీరు ఒకవేళ ఈ లోనిపార్క్ రావాలంటే కొంచెం క్యాష్ తెచ్చుకోండి, క్యాష్ అన్నీ రావట్లేదు. సో ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా, తను నన్ను రిక్వెస్ట్ చేసింది మనీ గురించి, బట్ నా దగ్గర కూడా ఎక్కువ లేవు. సో అందుకని మనము మన దగ్గర అయిపోయిన మొత్తం ఇచ్చేసి మనం మాత్రం అడుక్కోలేం కదా. సో అందుకనే నేను తెలివిగా నేనైతే నా దగ్గర లేవని చెప్పేశాను. సో మనమైతే టికెట్ తీసుకుందాం రండి. అదే చిన్నపిల్లలకి 50 రూపీస్, మాకు 100 రూపాయలు. టికెట్ తీసుకుంటే కరెక్ట్గా రేస్ చూసినావు ఎట్లా రేస్ చాలా ఉంది. ఇగో మమ్మీ రేస్ చూసి ఒకసారి. సో మనమైతే టికెట్ తీసుకున్నాము. ఇప్పుడైతే మనము
మనం బోట్ ఎక్కడానికి వెళ్దాము రండి. ఇక్కడ గేట్ 3 ఉంది కదా, సో అక్కడ మీరు చూస్తున్నారు కదా పబ్లిక్ అందరు అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ టర్న్ వచ్చేసరికి సో మనది ఎప్పుడు వస్తుందో, మనం ఏ బోట్లో అయితే వెళ్తామో సో ఒకసారి ఎంట్రీ అయితే వేద్దాం రండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో మేమైతే లైన్లో వెయిట్ చేస్తున్నాము. మా పాప ఏదో మాట్లాడి ట్రై చేస్తున్నది. సో మనమైతే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో అక్కడ చూస్తున్నాం కదా మరి చుట్టూ చూపెడుతున్నాను మీకు, ఇలా ఎంత రష్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ముందులా ఒక బోట్ అయితే వెళ్తుంది కదా, మనం ముందు వాళ్ళు అయితే ఇంట్లో ఎక్కారు. వాళ్ళు సో బుద్ధుని దగ్గరికి అయితే వెళ్తున్నారు. చూడండి బుద్ధుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంత చిన్నగా కనబడుతుందో. సో ఈ బోట్లో వాళ్ళు ఇంతకుముందు మనతో వచ్చిన వాళ్ళే ముందు ఉన్న వాళ్ళు వాళ్ళకి వెళ్తున్నారు. సో మీరు చూస్తే మా పాప చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో కదా. సో ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా, ఈ బోట్లో ఆల్రెడీ ఇంతకుముందుకు వెళ్ళిన వాళ్ళు, ఇంతకుముందు బోట్లో కాదు, ఆల్రెడీ ఇంతకుముందుకి మనం ముందు ట్రావెల్ చేసి అక్కడ బుద్ధుని దగ్గర వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్న వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు దిగితే మనం ఎక్కి ఇదే బోట్లో మనం అయితే అక్కడ దగ్గర ట్రావెల్ చేస్తాము బుద్ధుని దగ్గర. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది మాకు ఆ బుద్ధుని దగ్గర ఎట్లుంటుంది ఏముంటుందని. సో నేను చూశాను ఇంతకుముందుకే, కానీ మా పిల్లలకు చూపించాలని వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు అనేది చూడండి. టూ ఫ్లోర్స్ అయితే ఉంది ఈ బోట్ అయితే, సో కింద మీద. సో ఇప్పుడైతే మనము అందులో నాకు తెలిసి మనమైతే అందులోనే వెళ్తుండొచ్చు. సో బోట్ అయితే ఆల్రెడీ వాళ్ళు అన్లోడ్ వాళ్ళు దిగిన తర్వాత మనం ఎక్కాల్సి వస్తుంది. సో వీళ్ళైతే కొంచెం వెళ్ళిపోతున్నారు. సో అదే బోట్లో వెళ్ళాల్సి వస్తుంది మనము. సో మనమైతే మొత్తానికైతే మనం ఎంటర్ కాబోతున్నాము బోట్లోకి. సో మా పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో వదిలితే చాలు అక్కడ వెళ్ళిపోదామని చూస్తున్నారు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో ఇలా వెళ్ళి సో మొత్తానికైతే మనం బోట్లో ఎంటర్ అయితే అయినాము. సో మనము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. సో అట్లా నుంచి వచ్చి ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్ళాలి. సో ఆల్రెడీ అది ఫిల్ చేసుకున్న బోట్ ఇంకోటి అయితే వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఫైనల్లీ గైస్ మనమైతే పైకి వచ్చేసాము. సో పైన అయితే నార్మల్గా సీటింగ్ చైర్స్ ఇట్లా ఉంటాయి. సో ఇంతకుముందుకు మేము డాన్సింగ్ బోట్లో కూడా వెళ్ళాము కదా, సేమ్ అలాగే ఉంది. సో ఇక్కడైతే మేము ముందుకు పోవడానికి ట్రై చేస్తున్నాము.
సో మేమైతే ఎక్కైతే సెటిల్ చేస్తాము, కూర్చున్నాము. సో చూస్తున్నారు కదా, అక్కడ బుద్ధుడు కనబడుతుంది కదా, అక్కడ దాకా మనం వెళ్ళాలి. సో ఇంత జనాలు అయితే ఈ బోట్లో అయితే అకామిడేట్ అయినారు. సో మా పాప చూసినారా, నా కోసం సీట్ అయితే ఆపింది. సో టెక్నిక్ ఎవరు కూర్చోకుండా. సో అక్కడ నుంచి సచివాలయం కనబడుతుంది కదా. సో మీకైతే ఫుల్ వ్యూ చూపెడతాను. సో బోట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో మీకు ఇంకోటి చూపిస్తాను. మన బోట్ క్యాప్టెన్ ఉన్నాడు కదా, సో ఎలా డ్రైవ్ చేస్తారు అనేది చూపెడతా చూడండి. సో అన్న చూడు, మంచిగా మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తూ అయితే మన ఈ బోట్ని అయితే నడిపిస్తున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు. సో అన్న నమస్తే, జాగ్రత్తగా తీసుకెళ్ళాను అన్న, చాలామంది ఉన్నారు, చాలామంది ప్రాణాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి మేము ఆయనకు మనవి చేసుకుంటా ఉంటే తనేమో చాలా ఎంత ఈజీగా డ్రైవ్ చేస్తుంటాడు చూడండి. స్టీరింగ్ నార్మల్గా మనము కార్ స్టీరింగ్స్ ఎట్లా ఉంటాయి అట్లనే ఉంది. సో అట్లా తిప్పినా కొద్దీ అట్లా అయితే వెళ్తుంది అది. సో ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది. ఈ సాయంత్రం అయితే చాలా కూల్ ఉంది, వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇలా ట్రావెల్ చేస్తామంటే మాకైతే మస్తు అనిపిస్తుంది. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, మా పిల్లలైతే ఇంకా సో బుద్ధుడికి దగ్గరగా వస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది. ఒక్కసారి సో అలా అటు లుక్ వేసుకోండి. చూడండి బుద్ధుడు ఎంత దగ్గరగా కనబడుతున్నాడో. సో మస్తు అనిపిస్తుంది. సో చూడండి, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, చాలా దగ్గరగా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మనం బుద్ధుని దగ్గరికి. చూస్తున్నారు కదా ఆల్రెడీ జనాలు ఎంతమంది ఉన్నారో అక్కడ. సో ఇప్పుడైతే బోట్ ఆగింది, మనము దిగే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ దిగి జరసేపు బుద్ధుని మొత్తం అక్కడ చుట్టుపక్కల ఎంత ఉంటుందో చూపెడతాను రండి. సో చూడండి, ఇప్పుడైతే మేమైతే కిందికి వెళ్తున్నాము, ఆ బుద్ధుని ప్లేస్కి అయితే వెళ్తున్నాం, బుద్ధుని దగ్గరికి. సో దగ్గరగా చూడబోతున్నాం మేము. షీ సో ఎగ్జైట్ అనమాట, మా పాప అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఇద్దరు. సో చిన్నారి మనం దిగుతున్నాం ఇక్కడ నుంచి. జాగ్రత్త ఎక్కువ నాన్న, విను జాగ్రత్తగా ఎక్కువగా పైకి ఎక్కువ. నాడు నాడు నాడు. బుద్ధుని దగ్గర ఉన్నాం మనం, ఆకాశంలోనే కదా బుద్ధుడు కదా నాన్న.
సో గాయస్ మీరు చూస్తున్నారు కదా, మనము మామూలుగా రోడ్ పై నుంచి చూస్తే, రోడ్ పైన ట్రావెల్ చేసినప్పుడు చూస్తే ఎంతో చిన్నగా కనబడే ఈ బుద్ధ స్టాచ్యూ ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూస్తే ఆకాశంలో ఉన్నంత ఎత్తుగా అంతే అనిపిస్తుంది. సో మేమైతే కొంచెం క్రేజీగా ట్రై చేసినాము, ఇట్లా సేమ్ బుద్ధలాన్ని రిప్లికేట్ చేద్దాం అనుకొని. ఆ పిల్లలు కూడా అలాగే స్టార్ట్ చేశారు. కానీ క్రేజీ ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ. సో చూస్తున్నారు పబ్లిక్ అయితే ఎట్లున్నారో. ఇక్కడ చూడండి చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ అప్పుడు మేము వెళ్ళేసరికి అయితే లైట్ ఎప్పుడు ఆన్ చేస్తున్నారు, లైట్స్ కానీ అది అని. సో నైట్ వ్యూ కూడా అదిరిపోయింది. ఇంకా కొంచెం డార్క్ అయినాకైతే ఇంకా సూపర్ ఉంటుంది. సో లైట్స్ అయితే ఆల్రెడీ అన్నీ ఆన్ చేశారు. సో ఇది నేను వెళ్ళిపోదామా? బాయ్ బాయ్ బుద్ధా చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, చెప్పు బాయ్ బాయ్ బుద్ధా చెప్పు. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము, ఓకేనా? బాయ్ చెప్పు. చల్దా వెళ్ళిపోదాం. గాయస్ ఇది మా వీడియో. సో హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసిన అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము బుద్ధుడి నుంచి వెళ్ళి రిటర్న్ బుద్ధ స్టాచ్యూ దగ్గర నుంచి వెళ్ళి అయితే మనము మళ్ళీ లుంబిని పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఓవరాల్గా మీకు ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కమెంట్లో చెప్పండి. అండ్ సో మనము ఇదే బోట్లో మళ్ళీ రిటర్న్ పోవాలి. ఆల్రెడీ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ దిగిన తర్వాత మనం దానిలో ఎక్కాల్సి వస్తుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తారు, మనము రిటర్న్లో లుంబిని పార్క్ అయితే వెళ్ళాలి. సో
గైస్ ఇంతే వీడియో. సో లైక్ చేయండి ఫటాఫట్, మాకు ఒక 50 లైక్స్ చెప్పండి కదా, 50 లైక్స్ అయితే కొట్టండి. సో 50 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ లూమిని పార్క్ వెళ్ళి స్పీడ్ బోట్ మాత్రం మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో ఇది వీడియో. లవ్ యూ ఆల్, బాయ్.